తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. బ్రహ్మానంద గీత ఆశ్రమలో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు. అల్లూరులో బ్రహ్మానందం గీత ఆశ్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండగగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గీత ఆశ్రమంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయని, 2 సంవత్సరాల నుండి భారీ స్థాయిలో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండగగా జరుగుతుందని ఆయన అన్నారు. బ్రహ్మానంద గీతాశ్రమం అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతో ఆశ్రయమును స్థాపించామని అన్నారు. నిర్వాహకులు నాగభూషణ్, భాస్కరు, పప్పు సుధాకర్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయని, సిద్ధేశ్వర స్వామి ఉన్నప్పుడు ఎలాగా ఉందో ఇప్పుడు కూడా కార్యక్రమం ఘనంగా జరుగుతుందని ఆయన అన్నారు. బ్రహ్మానందం గీత ఆశ్రమం ద్వారా 10 మందికి ఉపయోగపడాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆశ్రమమని, ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వస్తే ఒకటేసారి చేస్తా ఉన్నాడు 2 నిమిషాలు అవుతుంది. చాలా ఈ దినం కృష్ణాష్టమి సందర్భంగా అల్లూరు ఈ బ్రహ్మానంద గీతాశ్రమంలో జరుగుతున్న ప్రతి సంవత్సరం ఇక్కడ కృష్ణాష్టమి బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం యథావిధిగా ఈ సంవత్సరం కొంచెం ఘనంగా నిర్వహించారు మన సభ్యులందరూ, నాగభూషణ్ గారు వీళ్ళందరూ కలిసి.
కృష్ణరాజు, భాస్కరు లేక బొప్ప సుధాకర్ అందరూ కాంట్రిబ్యూషన్ బాగా చేసి ప్రజల్ని మమేకం చేసి ఈ యొక్క సందర్భం బాగా చేశారు. గతంలో సిద్ధేశ్వర స్వామి ఇక్కడ నిర్వహిస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాడో అదే విధంగా కొనసాగించాలని అందరూ కృషి చేసి ప్రయత్నం చేస్తున్నారు. రాబో సంవత్సరానికి ఇంకా ఉన్నత దశకి ఈ ఆశ్రమాన్ని తీసుకుపోయేదానికి అందరం కలిసి కృషి చేస్తాం. ఈ గీతా మందిరం ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి 10 మందికి మంచి మాటలు నిలిపి మంచి మార్గాన పోయేదానికి అందరికీ సహాయపడేదానికి ఈ యొక్క ఆశ్రమం ఏర్పాటు చేయబడింది. దీని యొక్క విశిష్టత అందరూ తెలుసుకొని ప్రజలు కూడా దీన్ని ఉపయోగపెట్టుకోవాలా, దీన్ని ప్యాటర్నైజ్ చేసి అందరి సహకారాన్ని అందించి ఈ ఆశ్రమం అభివృద్ధికి మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా అందరూ దాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈనాడు గోకులక్ష్మి సందర్భంగా అందరికీ గోకులక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.